శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుంఠన కోవిదేతి నాథేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపనం ప్రతిపదం కురు మే ముకుంద. ముకుందమాల ప్రారంభంలోనే కులశేఖర ఆళ్వార్ భగవంతుని వద్ద ధనము, రాజ్యము, స్వర్గం, మోక్షం లాంటివి కోరకుండా, ప్రభు నీ దివ్య నామాలను నిరంతరం జపించే భాగ్యాన్ని ప్రసాదించు అని ప్రార్థిస్తున్నారు. ఈ శ్లోకంలో భగవంతుడి 8 దివ్యనామాలను స్మరిస్తూ వాటి ద్వారా భగవంతుని గుణాలను మన హృదయంలో ప్రతిష్ఠిస్తున్నారు. అవేంటంటే శ్రీవల్లభ, శ్రీదేవికి వల్లభుడు, లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైనవాడు. లక్ష్మీదేవి కరుణకి, మంగళానికి, సంపదకు ప్రతీక. అటువంటి శ్రీదేవి ఎల్లప్పుడూ వక్షస్థలంలో నివసించే నారాయణుడు శ్రీవల్లభుడు. ఈ నామం మనకి భగవంతుని ఆశ్రయిస్తే లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది అని గుర్తు చేస్తుంది. వరద, కోరిన వరాలను ప్రసాదించేవాడు. గజేంద్రుడు మొరపెట్టుకున్నప్పుడు రక్షించాడు. ధ్రువుడికి దివ్య పదవిని ఇచ్చాడు. ప్రహ్లాదుడికి అభయాన్ని ఇచ్చాడు. భక్తుడు ఏది కోరినా తనకు శ్రేయస్కరమైన దానిని అనుగ్రహించేవాడు వరదుడు. దయాపర, అపార కరుణా సముద్రుడు. మన యోగ్యతను చూడకుండా, మన తప్పులు లెక్కించకుండా కేవలం శరణాగతిని చూసి కాపాడేవాడు. అందుకే వైష్ణవ సాంప్రదాయంలో భగవంతుని ప్రధాన గుణంగా దయను వర్ణిస్తారు. భక్త ప్రియ, భక్తులను ప్రేమించేవాడు. భగవంతునికి వైకుంఠం కన్నా, యజ్ఞాల కన్నా భక్తుని హృదయమే ప్రియమైనది. అందుకే గీతలో కూడా భక్త్యా మామభిజానాతి అని భక్తి ద్వారానే తనను పొందగలను అని చెప్పారు. భవలుంఠన కోవిద, సంసార బంధనాలను ఛేదించుటకు సమర్థుడు. భవ అంటే జనన మరణ చక్రం. మనల్ని బంధించే అజ్ఞానం, కర్మ, వాసనలను తొలగించి ముక్తి మార్గంలో నడిపించేవాడు. ఈ నామం ముకుందమాల యొక్క ప్రధాన సందేశాన్ని తెలియజేస్తుంది. నాథ, స్వామి, రక్షకుడు. శాశ్వతమైన దిక్కు, ఆశ్రయం, రక్షణ ఇచ్చేవాడు ఒక్కడే. కాపాడే సమర్థుడు నారాయణుడు మాత్రమే. అందుకే ఆళ్వార్ నాథ అని ప్రేమతో పిలుస్తున్నారు. నాగశయన, ఆదిశేషునిపై శయనించేవాడు. ఆదిశేషుడు అనంత కాలానికి ప్రతీక. క్షీరసాగరం నిర్మలమైన ప్రశాంతమైన చైతన్యానికి ప్రతీక. క్షీరసాగరంలో అనంతశేషునిపై విశ్రాంతి తీసుకుంటున్న శ్రీమాన్ నారాయణుడు భక్తులకి పరమశాంతిని కలుగజేసే రూపాన్ని కలిగి ఉంటాడు. ఈ నామం భగవంతుని సౌందర్యాన్ని, సౌలభ్యాన్ని గుర్తు చేస్తుంది. జగన్నివాస, సర్వ జగత్తుకి ఆయనే ఆధారం. జగత్తు ఆయనలో ఉంది, ఆయన జగత్తులో ఉన్నాడు. ఉపనిషత్తులు చెప్పిన పరబ్రహ్మ స్వరూపాన్ని ఒక్క నామం తెలియజేస్తుంది.